వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. నందమూరి బాలకృష్ణ బాలనటుడుగా 1974లో తాతమ్మ కళ సినిమా ద్వారా రంగప్రవేశం చేశారు. ఆయన సినీ రంగంలో ఆయన 50 సంవత్సరాలు త్వరలో పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన యొక్క సినీ ప్రస్థానం గురించి సినీ క్రిటిక్ దాసరి విజయ్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, నటసింహం నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాలు అవుతుంది సినీ ఇండస్ట్రీకి వచ్చి. సో ఈ సందర్భంగా ఆయన ప్రస్థానం గురించి మీ యొక్క ఉన్నటువంటి నాలెడ్జ్లో ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అంటారు? 50 ఏళ్ళు పూర్తయింది నందమూరి బాలకృష్ణ గారు ఇండస్ట్రీకి వచ్చి 1974 నుంచి ఇప్పుడు 2024 వరకు. అండ్ ఈయన ఇప్పటి వరకు 109 సినిమాల్లో నటించారు. అన్ని లీడ్ రోల్సే, అన్నిట్లోనూ హీరోనే. ఊ కొడతావా ఉలికి పడతావాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా అంటారు, కాదు, అది కూడా ఆయనే లీడ్, మిగతా వాళ్ళందరూ క్యారెక్టర్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే చాలామంది అదొకటి దాన్ని ఎలిగేషన్ పెడుతున్నారు. సో నందమూరి బాలకృష్ణ గారు అన్నిట్లోనూ లీడ్ రోల్సే చేశారు. అండ్ నెక్స్ట్ 129 మంది హీరోయిన్లు ఇప్పటి వరకు. ఓకే, అదొక రికార్డ్ అనమాట, హైయెస్ట్ రికార్డ్. ఏ హీరోకి అంత ఇది లేదు. చిరంజీవికి కూడా ముగ్గురు మునగాళ్ళ లాంటి సినిమాలు చేసి ముగ్గురు ఇద్దరిద్దరు హీరోయిన్లతో చేసినప్పుడు కూడా ఆయనకు కూడా లేదు. ఈయనకుంది ఈ అరుదైన రికార్డ్. 10 లక్షల కలెక్షన్ నుంచి సుమారు 250 కోట్ల కలెక్షన్ వరకు. అంటే ఐ మీన్ ఎట్లా సినిమా రిలీజ్ అయిన తర్వాత 10 లక్షలు వచ్చిందిరా లాభం అంటారు కదా, ఆ 10 లక్షల నుంచి 250 కోట్ల లాభం కలెక్షన్స్ ఇన్ సెన్స్. అంటే దాంట్లో నెట్ ప్రొడ్యూసర్కి మిగిలించింది, అంతవరకు తీసుకొచ్చిన హీరో అనమాట. అండ్ నెక్స్ట్ 10 ఫీట్ల కట్అవుట్ నుంచి 108 ఫీట్ల కట్అవుట్ వరకు ఎదిగినటువంటి హీరో. అండ్ అలాగే 100 రోజుల వేడుక నుంచి మొదలుకొని 1000 రోజుల వేడుక వరకు చూసినటువంటి ఏకైక హీరో. సో ఇన్ని రికార్డ్స్ ఈయన మీద ఉన్నాయన్నమాట. అండ్ ఎన్టీఆర్ తర్వాత హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి హీరోగా తెలుగు చలన పరిశ్రమ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసి హ్యాట్రిక్ విజయం అందుకున్నది ఎన్టీఆర్ తర్వాత ఈయనే. ఇండస్ట్రీ సంబంధించి ఇండస్ట్రీ నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చేసి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళలో. ఎగ్జాక్ట్లీ. అండ్ సోషల్, మైథలాజికల్, సైన్స్ ఫిక్షన్లు చేయందేముంది, అన్ని సినిమాలు చేశాడు. ఆల్మోస్ట్ అన్నిట్లోనూ 360 డిగ్రీస్లో అన్ని రకాల సినిమాలు చేశాడు. బయోపిక్లు కూడా వాళ్ళ తండ్రి బయోపిక్ కూడా తనే యాక్ట్ చేశాడు. సినిమాలోనూ స్టార్, సర్వీస్లోనూ స్టార్, పొలిటీషియన్లుగా కూడా స్టార్. సినిమాల్లో హీరోగా ఎదిగాడు, సర్వీస్లోను, పొలిటీషియన్లోను, అండ్ నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్లోను స్టార్. ఇప్పటి వరకు ఏ హీరో కూడా యంగ్ కానీ ఓల్డ్ కానీ, ఇప్పుడు అన్స్టాపబుల్ వెనకాల లోగోలు ఉన్నాయి చూసావా, అంత స్పాన్సర్షిప్ తెచ్చినటువంటి హీరో లేడు. అండ్ ఇండియన్ చరిత్రలో లేదు. కాఫీ విత్ కరణ్ జోహర్ కూడా అన్ని స్పాన్సర్స్ రాలా, కామెడీ కపిల్ నైట్స్కి అన్ని స్పాన్సర్స్ రాలా. అండ్ కొన్ని ఓప్రా విన్ఫ్రే ఉంటుంది మనకి ఇంటర్నేషనల్లో, ఓప్రా విన్ఫ్రే టాక్ షో, ఆవిడకి తర్వాత ఇప్పటి వరకు ప్రపంచంలో అంత స్పాన్సర్షిప్ తెచ్చినవాడు ఎవరు లేడు, బాలకృష్ణే. ఇది ఒక అరుదైన రికార్డ్, చాలా పెద్ద రికార్డ్. అండ్ నెక్స్ట్ చాలామంది ఆ డైలాగులు చూసి నవ్వేవాళ్ళు, గుద్దుతే ట్రైన్ వెనకకు పోవడం ఏంటా అని చెప్పేసి ఎగతాళి చేసేవాళ్ళు. దిబిడే ఇట్లా అంటుంటే దాన్ని కామెడీ చేసేవాళ్ళు. ఆ కామెడీని కూడా సీరియస్గా మలిచి దాన్ని తన ఒక మేనరిజంగా యాక్సెప్ట్ చేయించుకొని జనాల చేత ఈ రోజు వరకు నిలబడ్డ ఏకైక హీరో. అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా బాలయ్య ఉంటే అసలు బండ్లు లేవాల్సిందే, బాంబులు వేలాల్సిందే, డైలాగులు వేలాల్సిందే అని ఎదురు చూసే జనాలు అలా తయారయ్యారు. ఇంతకుముందు అవన్నీ కామెడీగా చూసేవారు. నెక్స్ట్ మ్యాన్సన్ హౌస్ తాగుతాడు అని అందరూ ఎగతాళి చేశారు, మ్యాన్సన్ హౌస్ అని. అదే స్టార్ డ్రగ్ లాగా తయారైంది. నెక్స్ట్ అదే మ్యాన్సన్ హౌస్ని నిన్ను ఎవరైతే ఎలిగేషన్ పాస్ చేస్తున్నారో ఆ మ్యాన్సన్ హౌస్ని నీ వెనకాల లోగో వేసుకొని మరీ ప్రమోట్ చేశాడు అన్స్టాపబుల్కి. మ్యాన్సన్ హౌస్ ప్రెజెన్స్. అసలు అంత గట్స్ ఏ హీరోకి ఉండవు. ఇంకా చెప్తాడు. నెక్స్ట్ మళ్ళీ రాత్రి అన్స్టాపబుల్ షో పక్కన పెట్టేస్తే
ఇప్పటి వరకు కూడా అంటే ఈ ఏజ్లో ఈ ఆల్మోస్ట్ ఈ ఏజ్లో ఒక హీరో అప్పటికప్పుడు అంటే ఏంటి యాంకరింగ్ చేస్తూ జనాల్ని మెప్పించి అన్ని కోట్లు తెచ్చి, ఇప్పుడు నాగార్జున ఉన్నాడు బిగ్ బాస్, చిరంజీవి ఎవరు మీలో కోటీశ్వరుడు, అండ్ అలా కొంతమంది పెద్ద పెద్ద హీరోలు అందరూ అన్నీ చేస్తున్నారు, కమల్ హాసన్ కూడా బిగ్ బాస్ అలా అని వ్యాఖ్యాతగా ఆ రేంజ్కి వెళ్ళినటువంటి ఏకైక హీరో బాలకృష్ణ. అన్స్టాపబుల్ 2 అనేది రికార్డ్స్ బ్రేక్. ఆహాకి ఇప్పుడు ఐపీఎల్ లైవ్ వేసినా సరే, ఇండియన్ వరల్డ్ కప్ లైవ్ టెలికాస్ట్ చేసినా సరే ఆ కెపాసిటీ తగ్గట్టుగా సర్వర్స్ ఉంటాయి, ఓ 5x బ్యాకప్ పెట్టుకుంటారు. అన్స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ వచ్చినప్పుడు 40xకి వెళ్ళింది. అది వెళ్ళి సర్వర్లు పనిచేయకుండా పేలిపోయిన సిచ్యువేషను. ఆ రోజు ఎపిసోడ్ 9:30-10 గంటలకు రావాల్సిన ఎపిసోడ్ రాత్రి 12:30కి మళ్ళీ సవరించుకొని రిలీజ్ చేశారు. అంటే 5x బ్యాకప్ మ్యాక్సిమం ఇనఫ్ ఏ స్టార్ స్పోర్ట్స్ లైవ్కైనా సరే. అలాంటిది 40xకి వెళ్ళింది అంటే అర్థం చేసుకోండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా అలాగే వెళ్ళింది. అట్లా ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి ఈయన చేతిలో. అండ్ ఇప్పుడు సర్వీస్ విషయానికి వస్తే బసవతారకం హాస్పిటల్ ఇండియాలోనే ర్యాంక్డ్ 2 హాస్పిటల్, వాళ్ళ సర్వీస్లో ర్యాంక్డ్ 2. ఈయన చేసే సోషల్ సర్వీస్ కూడా అంతకంత బాగానే ఉంటుంది. పొలిటీషియన్గా స్టార్, హీరోగా స్టార్, అండ్ సర్వీస్లోనూ స్టార్ ఇప్పటివరకు ఎవరు లేరు బేసికలీ. సో ఇవన్నీ పురస్కరించుకొని 50 ఏళ్ళు ఆయన ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఇది. బసవతారకం కూడా 25 years అయింది ఇప్పటికి. 25 years నుంచి ఈయనే దానికి చైర్మన్గా ఉన్నాడు. అండ్ ఇప్పటివరకు ఎవరు లేకపోవడంతో ఈ 50 ఏళ్ల పండుగని కైతల్హాపూర్ దగ్గర గ్రౌండ్స్లో శ్రేయాస్ మీడియాస్ వాళ్ళు ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేశారు. అండ్ ఇంకా చెప్పాలంటే ఇది ఒక సన్మానం ఈవెంట్, ఆయనకి సన్మానం చేసే ఈవెంట్. ఈ ఈవెంట్కి కూడా వెనకాల లోగోలు వచ్చాయి. ఇదొక విచిత్రం మళ్ళీ చెప్పాలంటే. ఈ ఈవెంట్కి కూడా వెనకాల ఓ బీభత్సంగా లోగోలు వచ్చాయి, స్పాన్సర్షిప్లు. అండ్ ఇన్విటేషన్స్ ప్రకారంగా వీళ్ళు వెళ్తారు, కానీ సన్మానం చేసే వాళ్ళు ఎవరు ఇన్విటేషన్లు ఇవ్వరు. అంటే లైక్ ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలందరికీ ఆహ్వానం అందుద్దా అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళని ఆహ్వానించొద్దు, బుద్ధి వాళ్ళే రావాలి. సన్మానం కదా, మనం వెళ్ళి సన్మానించాలి. మీరు రండి నన్ను సన్మానించండి అని చెప్పుకుంటారా? అంటే వీళ్ళు చాలామంది మాకు ఆహ్వానం వస్తేనే వెళ్తాం, ఆహ్వానం వస్తేనే వెళ్తాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, తెలంగాణ సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్ సంబంధించిన వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు కాబట్టి అందరూ అవును ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాలకృష్ణ గారికి ఇచ్చేటువంటి గౌరవంగా మనం ఎగ్జాక్ట్లీ. చాలా మంది పెద్ద మాకు ఇన్విటేషన్ రాలేదు మేము వెళ్ళాం, అది ఎందుకు ఇస్తారో ఇన్విటేషన్? సన్మానానికి ఎవడన్నా ఇన్విటేషన్ ఇస్తాడా? మరీ దారుణం. కాకపోతే మనం వెళ్ళాలి, ఓ పట్టుశాల కట్టుకునో లేకపోతే ఓ చెక్కముక్క పట్టుకునో మనం పోవాలి. ఓ కనీసం పూలగొచ్చం పట్టుకొని మనం వెళ్ళాలి, కంగ్రాచులేషన్స్ అండి అని. ఈ షష్ఠి పూర్తిలకి సన్మానాలకి నిజంగా చెప్పాలంటే మనం పోవాలి, వాళ్ళ ఆహ్వానం ఎవరు ఇవ్వరు. పెళ్లి బర్త్డేలు అంటే ఆహ్వానిస్తే ఏమన్నా అనుకోవచ్చు. నిన్న ఆయన యాక్సెప్టెన్స్ ఇచ్చారు బాలకృష్ణ, అందరూ వెళ్ళి అడిగారట ఇట్లా అనుకుంటున్నాం, సరే చెయ్యండి. అది వీళ్ళు అడగాలి, సార్ మీకు సన్మానం చేయాలనుకుంటున్నాము అని. ఆయన కూర్చొని నేను సన్మానం చేయాలనుకుంటున్నాను, నాకు సన్మానం చేయండి రండి, ఇన్విటేషన్లు పంచు. నో. సో చాలామంది ఇదే ఇండస్ట్రీలో చిరంజీవికి ఆహ్వానం అందుద్దా, రజనీకాంత్ ఆహ్వానం అందుద్దా, కమల్ హాసన్కి వెళ్ళొద్దా, వీళ్ళు వస్తారా వాళ్ళు వస్తారా, ఈవెంట్ విషయం తెలుసుకొని వాళ్ళే ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని కనుక్కొని మీరే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక మీకు ఉండాల్సిన గౌరవం ఉంటుంది 100%. పలానా వాళ్ళు వస్తే ఇక్కడ కూర్చోబెట్టండి, వాళ్ళకి సదుపాయాలు చేయండి అని ఈవెంట్ ఆర్గనైజర్ అన్ని సదుపాయాలు చేస్తారు. అండ్ వాళ్ళకు కూడా ముందే తెలుసుకుంటారు, పలానా వాళ్ళు వస్తున్నారంట కొంచెం చూసుకోండి అని వాళ్ళ అసిస్టెంట్లు కూడా చెప్తారు. అది కామనే. కానీ వీళ్ళే వెళ్ళాలి, ఇన్విటేషన్ గడప దగ్గర రావాలి అని ఎదురు చూడొద్దు, తప్పది. అండ్ ఇప్పుడు ఇంత పెద్ద ఈవెంట్కి ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ స్పాన్సర్స్ నుంచే వీళ్ళకి 50+ కోట్లు వచ్చినట్టుగా ఇంకో వార్త. సో ఈ సన్మానం కూడా ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. సో బాలకృష్ణ గారు ఆల్ టైమ్ ఎప్పటికీ నెంబర్ 1 అని ఇప్పుడు మళ్ళీ రుజువు చేసుకున్నారు. ఇంకెన్నేళ్ళు ఆయన ప్రస్థానం ఉంటుందో వేచి చూడాలి. ఇది ఏదైతే ఉందో నటసింహం నందమూరి బాలకృష్ణ సంబంధించినటువంటి వివరాలు. ఈ నెల అంటే ఆగస్టు 30వ తారీఖున ఆయన యొక్క సినీ ప్రస్థానం 50 సంవత్సరాలు దాటుతుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1వ తారీఖున ఈ యొక్క కార్యక్రమం హైదరాబాద్లో జరగబోతుంది. సో దీనికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా మన విజ్ఞాన్ గారు చెప్పారు కదా. ఇలాంటి తాజా అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe Master Key TV.